कहती है दिल की धड़कन, आँखों में बसे हो बाबा, तुम ही मेरा जीवन। तेरी यादों में हम यूं समाए हुए, सारी दुनिया को ఓం శాంతి. ఈరోజు మురళి 16/6/2021. तुम्हारे पास अविनाशी ज्ञान रत्नों का अतः खजाना है, तुम उसका दान करो. तुम्हारे दर से कोई भी वापस नहीं जाना चाहिए. మధురమైన పిల్లలారా, మీ దగ్గర అవినాశి జ్ఞాన రత్నాల యొక్క అపారమైన ఖజానా ఉంది. మీరు దానిని దానం చెయ్యండి. మీ గుమ్మంలో ఎవరు వచ్చినా తిరిగి వెళ్ళిపోకూడదు. దానం తీసుకోకుండా తిరిగి వెళ్ళిపోకూడదు. ఆ విధంగా మీ దగ్గర ఉన్న జ్ఞానరత్నాలు దానం చేస్తూ ఉండాలి అని చెప్తున్నారు బాబా. ప్రశ్న: सर्व संबंधों की सैक्रीन बाप अपने बच्चों को कौन सी श्रीमत देते? सर्व సంబంధాల యొక్క సక్రీన్ అయిన బాబా తన పిల్లలకు ఎటువంటి శ్రీమతం ఇస్తున్నారు? उत्तर: मीठे बच्चे, अपना बुद्धि योग सब तरफ से हटाइए, मुझे याद करते रहो. మధురమైన పిల్లలారా, తమ బుద్ధి యోగాన్ని అన్ని వైపుల నుండి తొలగించి నన్ను ఒక్కడనే జ్ఞాపకం చేస్తూ ఉండండి. దునియాకి కోయి भी वस्तु मित्र संबंधी आदि याद ना आए, क्योंकि इस समय सब दुख देने वाले हैं. ప్రపంచంలో ఉన్న ఏ వస్తువు, మిత్ర సంబంధికులు మొదలైన ఏది ఎవరు జ్ఞాపకం రాకూడదు. ఎందుకంటే ఈ సమయంలో అందరూ దుఃఖం ఇచ్చేవారే ఉన్నారు. వస్తువు కానీ వ్యక్తులు కానీ అన్ని రకాల దుఃఖం ఇచ్చేవారే ఉన్నారు. అందుకు అటువంటి వారిని జ్ఞాపకం చేసుకోకండి అని చెప్తున్నారు బాబా. विश्व का मालिक बनना है तो जरूर 63 जन्मों का हिसाब किताब चुकता करने की मेहनत करनी पड़े. విశ్వానికి మాలికులుగా తయారవ్వాలి అంటే తప్పకుండా 63 జన్మల లెక్కాచారాన్ని సమాప్తి చేసుకునే శ్రమ పడాలి. सब कुछ भूल अशरीरी बनो तभी सब किताब चुकते हो. मैं सर्व संबंधों की सक्रीन हूँ. సర్వస్వం మరచి అశరీరిగా తయారైపోండి, అప్పుడే మీ లెక్కాచారం సమాప్తి అవుతుంది. నేను సర్వ సంబంధాల యొక్క సక్రీన్ అయి ఉన్నాను, నన్నే జ్ఞాపకం చేసుకుంటూ ఉండండి అని శివబాబా చెప్తున్నారు. దీని ద్వారానే మీ లెక్కాచారాలన్నీ సమాప్తి అవుతాయి. ఓం శాంతి. बाप दादा बच्चों से पूछते हैं कि किसकी याद में बैठे हो. बाप दादा పిల్లల్ని ప్రశ్నిస్తున్నారు, ఇంతవరకు మీరు ఎవరి స్మృతిలో కూర్చున్నారు? శివ బాబాకి.
बहुत आवाज में, बुलंद आवाज में कहना चाहिए, शिव बाबा की याद में बैठते हैं. అందరూ చెప్పారు శివ్ బాబా స్మృతిలో కూర్చున్నామని. అయితే బాబా చెప్పిన గట్టిగా అందరూ కలిసి చెప్పండి శివ్ బాబా స్మృతిలో కూర్చున్నామని. నెమ్మది నెమ్మదిగా నోట్లో కొనుక్కోవడం కాదు అని చెప్తున్నారు బాబా. గట్టిగా చెప్పండి. తుమ్ బచ్చే అర్థాత్ ఆత్మోं का కనెక్షన్ है శివ్ బాబా से. అంటే దీనిని బట్టి అర్థమవుతున్నది ఏంటి, పిల్లలు మీ యొక్క అనగా ఆత్మల యొక్క కనెక్షన్ శివ్ బాబాతో ఉంది. తుమ్ శివ్ బాబా के बनते हो इन द्वारा, क्योंकि शिव बाबा इनके द्वारा ही मिलते हैं. ఈ బ్రహ్మ ద్వారా మీరు శివ్ బాబా పిల్లలుగా తయారవుతున్నారు. ఎందుకంటే శివ్ బాబా బ్రహ్మ ద్వారానే కలుసుకుంటున్నారు పిల్లలతో. ये बीच में दलाल भी कहा जाता है. కాబట్టి మధ్యలో ఈయన బ్రహ్మ దళాలి అని పిలువబడుతున్నారు. తుమ్హారా దలాల్ సే కోయి కనెక్షన్ నీ, తో సిర్ఫ్ బీచ్ మే మార్ఫత్ హై. మీ యొక్క సంబంధము దళాలితో లేదు, ఇతని మధ్యలో మధ్యవర్తి మాత్రమే. లేన్ దేన్ కా సబ్కా హిసాబ్ కితాబ్ బాప్ సే హోనా, ఇన్సే నహీ. ఇచ్చిపుచ్చుకునే లెక్కాచారం అంతా శివ బాబాతో ఉంటుంది, మీది బ్రహ్మతో కాదు. ఇన్కా భీ లేన్ దేన్ బాప్ సే. బ్రహ్మ యొక్క ఇచ్చిపుచ్చుకునే విధానం కూడా, ఇచ్చిపుచ్చుకునే లెక్క కూడా బ్రహ్మది, శివ బాబాతోనే ఉంటుంది. ఏ భీ ఉస్ బాప్ కో कहते బాబా मेरा सब कुछ आपका है. అందుకే బ్రహ్మ బాబా కూడా శివ బాబాతో చెప్తున్నారు, బాబా నా సర్వస్వం మీదే అని శివ బాబాతోనే ఇచ్చిపుచ్చుకునే లెక్క ఖాతా పెట్టుకుంటున్నారు బ్రహ్మ బాబా. तुम्हें भी एक तो निश्चय ये है कि हम आत्मा हैं, और दूसरा ये भी निश्चय कि हम आत्मा ही अभी परम पिता परमात्मा से वर्षा ले रहे हैं. మీకు ఇది కూడా ఒక నిశ్చయం ఉంది, మేము ఆత్మ అని. రెండో నిశ్చయము, పరంపిత పరమాత్మ నుండి ఆత్మలు మేము వారసత్వం తీసుకుంటున్నాము అని. మనస వాచ కర్మణ తన మన ధనసం శివ బాబాకి మదద్గార్ బంతే. మనస వాచ కర్మణ తను మన ధనాల ద్వారా మనం శివ బాబాకు సహయోగి అవుతున్నాము వారసత్వం తీసుకోవడం కోసం. ये सब कुछ शिव बाबा को अर्पण किया हुआ है. फिर शिव बाबा डायरेक्शन देते ऐसे ऐसे ये करो. इनको कहा जाता है श्रीमत. ये ब्रह्मा बाबा తన సర్వస్వం శివ బాబాకు అర్పించేశారు. తర్వాత శివ బాబా డైరెక్షన్ ఇస్తున్నారు, ఇలా ఇలా నువ్వు నడు, ఇలా ఇలా చెయ్యు అని. దీన్నే శ్రీమతము అని అంటారు, బాబా నుండి దొరికే డైరెక్షన్ ని. बाप खुद कहते मैं इस पुराने तन में प्रवेश करता हूँ, ये भी पतित से पावन बन रही. ये किसने कहा, శివ బాబానే. శివ బాబా స్వయంగా చెప్తున్నారు, నేను ఈ పాత తనువులో ప్రవేశించి వస్తున్నాను, ఇక్కడ కూడా పతిత నుండి పావనంగా తయారవుతున్నారు ఈ బ్రహ్మ కూడాను. ఎవరు చెప్పారు ఇది, శివ బాబా కదా. ఏవి పావన్ బన్ రే, ఈ బ్రహ్మ కూడా ఇప్పుడు పావనంగా తయారవుతున్నారు. ఇంకా भी मेरे साथ हिसाब किताब है, इनके साथ कोई का हिसाब किताब नहीं. శివ బాబా చెప్తున్నారు, ఈ బ్రహ్మ బాబాకు కూడా నాతో లెక్కాచారం ఉంది ఇచ్చిపుచ్చుకునేది. ఈయనతో ఎవరి లెక్కాచారాలు ఉండవు. బ్రహ్మ బాబా ఎవరికి తిరిగి రిటర్న్ ఇవ్వలేరు. బ్రహ్మ బాబా పేరుతో ఏమి ఇక్కడ తీసుకోవటం లేదు. తుమ్ చిట్టి లిఖతే శివ బాబా కేర బ్రహ్మ. అందుకే కదా మీరు ఉత్తరం రాసేటప్పుడు కూడా టు శివ బాబా కేర బ్రహ్మ అని రాస్తారు. బ్రహ్మ ద్వారా శివ బాబాతో మన సంబంధాన్ని ఏర్పరచుకుంటున్నాం మనం. परंतु माया ऐसी है जो निरंतर याद करने नहीं देती, बुद्धि योग गड़ी गड़ी तोड़ देती. కానీ మాయ ఎలాంటిదంటే నిరంతర స్మృతి చేయనివ్వటం లేదు, మన బుద్ధి యోగాన్ని గడి గడికు తెంచేస్తుంది. अगर यही पक्का पुरुषार्थ करेंगे तो फिर दूसरा सब कुछ भूल जाएगा, शरीर भी भूल जाएगा. పక్కాగా ఇదే పురుషార్థంలో మనము ప్రయత్నిస్తే అంటే దృఢంగా ప్రయత్నిస్తే ఇంకే ఎవరి జ్ఞాపకాలు మన బుద్ధిలో రావు, శరీరాన్ని కూడా మర్చిపోయే స్టేజ్ లో ఉంటాము. ये शरीर होगा परंतु आत्मा को इन सब चीजों से नफरत होगी. శరీరం ఇదే ఉంటుంది, కానీ లోపల స్థితి ఎలా తయారవుతుందంటే పురుషార్థం యొక్క లక్ష్యం పక్కగా పెట్టుకుని స్మృతి యాత్రను కరెక్ట్గా అనుభవం చేస్తే లోపల అవస్థ స్థితి ఎలా తయారవుతుంది అంటే శరీరంలో ఉంటాము, కానీ శరీరము ఇక్కడ ఉన్న వస్తువులన్నింటి నుండి నఫరత్ వైరాగ్యం ఉంటుంది ఆత్మకు. ఈ అవస్థ జమానికి ప్రాక్టీస్ करनी होती. ఈ అవస్థ తయారు చేసుకునే ప్రాక్టీస్ చేయాలి మనము. अंत में हमको अपना शरीर भी याद ना पड़े. ఆఖరి సమయంలో మన శరీరం కూడా మన జ్ఞాపకం రాకూడదు, ప్రాణము
శరీరం నుండి వెళ్ళే సమయంలో మన శరీరం కూడా మన జ్ఞాపకం రాకూడదు. बाप कहते अपने को अशरीरी समझ मुझ बाप को याद करो, मैं सदा अशरीरी हूँ, तुम भी अशरीरी थे, फिर तुमने पाठ बजाया. శివ బాబా చెప్తున్నారు, మిమ్మల్ని మీరు అశరీరి అనుకుంటూ తండ్రి అయిన నన్నే జ్ఞాపకం చేసుకోండి. నేను సదా అశరీరిగా ఉన్నాను, మీరు కూడా అశరీరిగానే ఉండేవారు పరంధామంలో. ఫిర్ తుమ్నే పాట్ బజాయా, అక్కడి నుండి వచ్చి శరీరంలోని మీరు పాత్ర అభినయించారు. అభి ఫిర్ తుమ్కో పాట్ బజానా హై, ये मेहनत है. విశ్వ కా మాలిక్ బన్నా కోయి కమ్ బాత్ హై క్యా? ఇప్పుడు మీరు పాత్ర అభినయించాలి, ఇంకొక వైపు ఆత్మ అనుకుంటూ అశరీరి అయ్యే పురుషార్థం శ్రమ చెయ్యాలి. మరి విశ్వానికి మాలికులుగా తారడం అంటే తక్కువ విషయం అనుకున్నారా ఏంటి? मनुष्य विश्व का मालिक बन सकता है. ये देवताएं भी मनुष्य, परंतु इनको दैवी गुण वाले देवता कहा जाता है. మానవులే కదా పురుషార్థం చేసి విశ్వానికి మాలికులుగా కాగలరు. దేవతలు కూడా మానవ ఆకారమే కదా, మనుషులనే అంటాం కదా. కానీ దైవీ గుణాలుండే దేవతలు, దైవీ గుణాలుండే దేవతలు లేదా దైవీ మానవులు అని అంటాము వారిని. लक्ष्मी नारायण विश्व के मालिक थे, इनको अपने बच्चे होंगे, वही उनको माँ बाप मानेंगे. లక్ష్మీ నారాయణలు విశ్వ అధికారులుగా ఉండేవారు కదా, వాళ్ళకి ఇద్దరు పిల్లలు ఉంటారు అక్కడ కదా. ప్రతి ఒక్కరికి ఇద్దరు పిల్లలే అంటారు బాబా సత్యంగా, ఇద్దరు కన్నా ఎక్కువ ఉండరు. అది కూడా ఒక అమ్మాయి ఒక అబ్బాయి. ఎవరికైనా అబ్బాయిలే ఉన్నారు, ఎవరికైనా అమ్మాయిలే ఉన్నారు, అలా కూడా ఉండదు అక్కడ. అందులో కూడా మొదట అబ్బాయి ఉంటారు, తర్వాత అమ్మాయి ఉంటారు, అలా అన్నమాట. సిస్టమేటిక్ గా ఉంటుంది సృష్టి అక్కడ. వాళ్ళిద్దరు పిల్లలు వాళ్ళకు ఉంటారు కదా లక్ష్మీనారాయణకు. వాళ్ళు లక్ష్మీనారాయణని అమ్మా నాన్న అని పిలుస్తారు. అంటే లక్ష్మీనారాయణలు ఎవరికి అమ్మా నాన్న అవుతారు? వాళ్ళ పిల్లలకి. परंतु आजकल मनुष्य अंधश्रद्धा से लक्ष्मी नारायण को त्वमेव माता पिता कहते. वास्तव में ये महिमा है शिव बाबा की. కానీ ఈ రోజుల్లో మనుషులు గుడ్డి నమ్మకంతో లక్ష్మీనారాయణ విగ్రహాలు ఎదురుగా వెళ్ళి పాడేస్తూ ఉంటారు. త్వమేవ మాతాశ పిత త్వమేవ, మీరే, నీవే తల్లివి తండ్రివి, నీవే సర్వము అని అంటూ ఉంటారు. వాస్తవానికి ఈ త్వమేవ మాతాశ పిత త్వమేవ అనే మహిమ శివ బాబాది. లక్ష్మీనారాయణ వాళ్ళ పిల్లలకి వాళ్ళ తల్లిదండ్రి అవుతారు, అందరికీ వాళ్ళ తల్లిదండ్రి ఎలా అవుతారు? देवताओं की महिमा गाते आप सर्वगुण संपन्न संपूर्ण निर्विकारी, परंतु उन्होंने पूजा क्यों करते ये किसको पता नहीं है. దేవతల మహిమ ఒకవైపు పాడతారు, మీరు సర్వగుణ సంపన్నులు, సంపూర్ణ నిర్వికారీలు, 16 కళల సంపూర్ణులు, కానీ వారి పూజ ఎందుకు చేస్తున్నాము అని ఎవరికీ తెలీదు మహిమ పాడుతూ కూడా. अभी तुम ऐसी महिमा नहीं गाएंगे कि तुम माता पिता हम बालक तेरे. हाँ, तुम जानते शिव बाबा वो निराकार परमपिता परमात्मा है, उनसे सुख के गनेरे మిల్తే హై. మీరు ఇప్పుడు ఎవరి దగ్గరికి అలా వెళ్ళి గుడ్డి నమ్మకంతో పాటలు పాడరు, అలాంటి మహిమ పాడరు. నీవే తల్లివి తండ్రివి, మేము నీ బాలకం అని ఇప్పుడు ఏ విగ్రహాలు పడితే ఆ విగ్రహాలు ఎదురుగా వెళ్ళి మీరు పాడతారా? పాడరు. ఎందుకంటే మీరైతే ఇప్పుడు తెలుసుకున్నారు శివ్ బాబా నిరాకారుడు, పరంపిత పరమాత్మ, అతని నుండి సుఖ ఖజానా లభిస్తుంది. ఏదైతే పాట పాడారో నీవే తల్లివి తండ్రివి, నీ కృప ద్వారా సుఖ ఖజానా లభిస్తుందని పాట, అది ఇప్పుడు మనం అర్థం చేసుకున్నాం కదా. నిరాకారుడు పరంపిత పరమాత్మ నుండి సుఖ ఖజానా మనకు లభిస్తుంది. बाकी जो भी संबंधी आदि उनसे दुख ही मिलता है, మిగిలిన సంబంధికుల నుండి దుఃఖమే లభిస్తుంది. ये तो एक सैक्रीन है जिससे सर्व संबंध की रचना मिलती. शिव बाबा सर्व సంబంధాల యొక్క సైక్రీన్. సైక్రీన్ అంటే ప్రపంచంలో తీపి అనేది ఏదైతే ఉంటుందో దాని సారము, ఒక పొడి ఉంటుందన్నమాట. అది నోట్లో చిన్నది వేసుకుంటే తీయగా అయిపోతుంది అనమాట నోరు. సైక్రీన్ అంటారు దాన్ని. అలా సర్వ సంబంధాల యొక్క రసము, ఈ సక్రీన్ శివబాబా నుండి మనకు లభిస్తుంది. इसलिए बाप कहते हैं मामा काका चाचा आदि सबसे बुद्धियों को हटाई मामेकम याद करो.
అందుకే శివబాబా చెప్తున్నారు ఏంటంటే, మామయ్య, చిన్నన్న, తాతయ్య అందరి నుండి బుద్ధియోగం తొలగించుకొని నన్నొక్కడినే జ్ఞాపకం చేసుకుంటూ ఉండండి అని చెప్తున్నారు బాబా. तुम गाते भी हो दुख हरता सुख करता सर्व का सद्गति दाता एक ही वही हमारा सब कुछ है. బాబా చెప్తున్నారు, మీరు పాడుతూ వచ్చారు కదా, దుఃఖహర్త సుఖకర్త సర్వుల సద్గతి దాత. అది ఒక్క శివ బాబాయే, అతడే మనకు సర్వస్వం. लौकिक बाप से भी दुख मिलता है, बाकी टीचर है जो किसको दुख नहीं देते, टीचर पास जाकर पढ़ने से तुम शरीर निर्वाह करते, हुनर सिखाने वाले भी होते हैं, वो सब अल्पकाल के लिए टीचिंग करते हैं. బాబా ఏమంటున్నారు, నేను తప్ప, నేనే మీకు తల్లి తండ్రి సర్వ సంబంధాల సేక్రిన్, నేను తప్ప మిగిలిన వాళ్ళందరూ దుఃఖం ఇచ్చే వాళ్ళే నీకు అని చెప్తున్నారు బాబా. శివ బాబా ఒకరే దుఃఖకర్త సుఖకర్త. ఎలా లౌకిక తండ్రి కూడా మీకు దుఃఖమే ఇస్తారు, లౌకిక తండ్రి నుండి కూడా దుఃఖమే లభిస్తుంది. ఎందుకని వివాహం చేసి వాళ్ళే కష్టాలు పడ్డారో మీరు పడండి అని నరకంలో వేస్తారు కదా, మరి దుఃఖమే కదా అది. మేము పొందేలాంటి దుఃఖాలు మీరు పొందాలి అన్నట్టు తోస్తారు నరకంలో. గురువులు కూడా అంతే కదా, భగవంతుడు సర్వవ్యాపి అని చెప్పి, లేదా మేమే భగవంతుని అవతారం అని చెప్పి భగవంతుడి నుండి దూరం చేస్తున్నారు. ఇది ఈ రకంగా గురువుల నుండి దుఃఖం దొరుకుతుంది. ఇంక ఇవి తప్ప మిగిలిన సంబంధాలు మీకు తెలిసిందే కదా, స్వార్థము దుఃఖము ఉన్న సంబంధాలు. ఒక్క టీచర్ సంబంధం మాత్రం లౌకికంలో సుఖం ఇచ్చే సంబంధం అనుకోవచ్చు, దుఃఖం ఉండదు అందులో. ఎందుకంటే టీచర్ దగ్గర వెళ్ళి చదువుకోవటం వలన చాలా లాభాన్ని పొందుతున్నారు, మీరు సంపాదనకు యోగ్యులుగా తయారైపోతూ ఉంటారు శరీర నిర్వహణ చేసుకోవటానికి. ఈ విధంగా ఒక నైపుణ్యము కళ అనేది చదువు ద్వారా నేర్చుకుంటూ ఉంటారు లౌకికంలో. అంటే టీచర్ సంబంధం కొంచెం ఉపయోగపడే సంబంధం ఉంటుంది లౌకికంలో అని చెప్తున్నారు బాబా. అయితే అల్పకాలానికి టీచింగ్ అనేది ఇస్తూ ఉంటారు అక్కడ ఎవరైనా. भक्ति में भी महिमा एक राम अथवा परम पिता परमात्मा की ही करते, उनको ही याद करते. భక్తిలో కూడా ఒక రాముడి మహిమ అంటే పరంపిత పరమాత్మ మహిమే చేస్తూ ఉంటారు, పిలుస్తూ ఉంటారు. వాస్తవమే భక్తి भी एक की ही करनी चाहिए, वो एक ही तुमको పూజ్య बनाते. వాస్తవానికి భక్తి కూడా ఒక శివ బాబాకే చెయ్యాలి, అతడొక్కడే కదా మిమ్మల్ని పూజ్యులుగా తయారు చేస్తున్నారు. तुम पहले पहले एक शिव बाबा की पूजा करते हो, उनको सतो प्रधान भक्ति कहा जाता है. फिर आत्मा भी सतो प्रधान से सतो रजतमो बनती है. మీరు మొట్టమొదట శివ బాబాకి పూజ చేస్తారు ద్వాపరయుగంలో, సతో ప్రధాన భక్తి అంటారు దాన్ని. తర్వాత ఆత్మ కూడా సతో రజతమోలోకి వచ్చేస్తుంది, భక్తి చేస్తూ కూడా ఇంకోవైపు తమో స్థితి వరకు దిగిపోతుంది ఆత్మ. పూజ కూడా మారిపోతుంది కదా, సతో ప్రధాన భక్తి నుండి తమో భక్తి వైపు వెళ్ళిపోతాం, అనేక మంది పూజలు చేస్తాం. భక్తి भी సతో ప్రధాన్ से సతో రజతమో బన్ జాతి. మనం సతో రజతమోకి వస్తున్న కొద్దీ భక్తి కూడా అలాగే సతో రజతమో స్థితిలోకి వచ్చేస్తుంది. सारा ड्रामा तुम्हारे ऊपर ही बना हुआ है, यहाँ पे ही पूजा पे ही पूजारी जो 84 जन्म पूरे लेते हैं उनकी ही कहानी है. డ్రామా అంతా కథ, డ్రామా స్టోరీ మీ పైనే తయారైందని చెప్తున్నారు బాబా. మీరే పూజలు, మీరే పూజారీలు, పూర్తి 84 జన్మలు తీసుకుంటారు మీరు. అటువంటి వారిదే స్టోరీ, డ్రామా స్టోరీ అంతా. उनको ही बाप बैठ बताते तुमने 84 जन्म कैसे लिया, हिसाब ही उनका है. जो पहले पहले पूज्य देवी देवता बनते वही पुजारी बनते. అటువంటి వారికి ఇక్కడ కూర్చోపెట్టి బాబా చెప్తున్నారు, మీరు 84 జన్మలు ఎలా తీసుకున్నారో లెక్క నేను చెప్తాను వినండి, మీ జన్మల రహస్యం నేను చెప్తాను వినండి అని 84 జన్మలు తీసుకున్న వారికే కూర్చోపెట్టి చెప్తున్నారు బాబా. మొట్టమొదట పూజ దేవి దేవతలు అవుతారు, వాళ్ళే జన్మల్లో వస్తే పూజారిగా తయారైపోతున్నారు కదా. बाप कहते मैं कल्प कल्प आकर तुमको पढ़ाता हूँ और देवी देवता धर्म की स्थापना करता हूँ, राजयोग सिखाता हूँ. गीता में भूल से कृष्ण भगवान वाच लिख दिया है. शिव बाबा చెప్తున్నారు, కల్పకల్పం నేను వచ్చి మీకు
చదివిస్తూ ఉంటాను మరియు దేవీ దేవత ధర్మాన్ని స్థాపన చేస్తూ ఉంటాను, రాజయోగం నేర్పిస్తాను. కానీ గీతలో పొరపాటున కృష్ణ భగవాన్ వాచ రాసేశారు అని చెప్తున్నారు బాబా. भगवान तो एक ही होता है, वो तो कहते टिक्कर बिक्कर कण कण में परमात्मा है, परंतु ऐसे तो हो नहीं सकता. భగవంతుడు ఒకరే ఉంటారు కదా. మనుషులైతే రాయి రప్ప కణకణంలో పరమాత్మ ఉంటారు అనేస్తారు, కానీ అది వీలు కాదు. అలాగైతే భగవంతుడు ఒక్కడం అనేది కూడా ఎలా నిరూపణ అవుతుంది? భగవాన్కి తో మహిమ అప్రమపారం. భగవంతుని మహిమ అప్రమపారమైంది. రాయి రప్పలో ఉండరు అతను. कहते हे बाबा तुम्हारी गति मत न्यारी, अर्थात तुम्हारी जो श्रीमत मिलती वो सबसे न्यारी है అంటూ ఉంటారు కూడా. ఓ భగవంతుడా తండ్రి, నీ గతిమతి అతీతమైనది. నీ గతి అంటే నువ్విచ్చే గతి సద్గతి, అతీతమైనది నీ మతి అంటే నీ నుండి దొరికే శ్రీమతము అందరికంటే అతీతమైనది అని మహిమ చేస్తున్నారు. బాప్తో కేతే ఈ గతి సద్గతి दाता परमपिता परमात्मा, तो बुद्धि ऊपर में जाती है, दुख के टाइम उनकी ही याद आती है. बाबा ने గతి సద్గతి దాత పరంపిత పరమాత్మని పిలుస్తున్నాము. బుద్ధి పైకి వెళ్ళిపోతుంది కదా పిలిచేటప్పుడు. దుఃఖం వచ్చినప్పుడు తప్పకుండా అతన్నే జ్ఞాపకం చేసుకుంటున్నాం పైకి చూసి మనము. अगर राम सीता बुद्धि में हो फिर तो सारा रामायण बुद्धि में आ जाए. तुम तो पुकारते ही उस एक बाप को, सिवाय एक बाप के कोई भी साकारी मनुष्य व आकारी देवता से बुद्धि नहीं लगानी है. पतित पावन है ही एक बाप. బాబా చెప్తున్నారు, ఒకవేళ సీతారామ అని అంటే బుద్ధిలో రామాయణం అంతా గుర్తొచ్చేస్తుంది. పతిత పవన సీతారామని, ఆ సీతారాముడిని కానీ గుర్తు చేసుకుంటే మీరు దేవతల్ని, రామాయణం అంతా బుద్ధిలో తిరుగుతుంది మళ్ళీ అని చెప్తున్నారు బాబా ఆ కథలు. కానీ అలా కాదు కదా. ఇక్కడ పతిత పావన అనగానే ఎవరిని పిలుస్తున్నారు మీరు? ఒక బాబాని పిలుస్తున్నారు. ఒక బాబా తప్ప ఇంకే సాకారి మానవుల్ని గాని ఆకారి దేవతలతో గాని బుద్ధి పెట్టుకోకూడదు మీరు అని చెప్తున్నారు బాబా. భక్తిలో తెలియక అలా మనం దేవతల్ని జ్ఞాపకం చేసుకుంటూ వచ్చేస్తాం. పతిత పావనుడు ఒక బాబాయే కదా. సీతారాముడు అంటే ఆత్మ సీతకు రాముడు ఒక బాబాయే. పతిత పావన సీతారామ అంటే, అంతేకాని ఆ రాముడిని జ్ఞాపకం చేయకండి దేవతను అని చెప్తున్నారు బాబా. कोई भी सत्संग में जाकर यही गाते పతిత పవన్ సీతారాం ఆర్తో కూర్చుని. ఎక్కడ సత్సంగాల్లో వెళ్ళి చూడండి భజన ఇదే పడతారు, పతిత పవన సీతారాం అని. కానీ అర్థం తెలియదు వారికి. ये सभी भक्ति मार्ग का गायन, सब रावण की जेल में भक्ति मार्ग में बहुत भटकते हैं. ఇదంతా భక్తి మార్గం యొక్క గాయనం నడుస్తుంది. అందరూ రావణ జైల్లో ఉన్నారు, భక్తి మార్గంలో చాలా భ్రమిస్తూ ఉన్నారు. యహ భటకనేకి कोई बात नहीं. ఇక్కడ మీకు భ్రమించే విషయమే లేదు. बाप समझाते बच्चों को पॉइंट्स बुद्धि में अच्छी रीति धारण करनी, पढ़ाई रेगुलर करनी है. ఇక్కడ పరిచయం తెలిసిపోయింది కదా, భ్రమించటం తిరిగి అవసరం లేదు. బాబా చెప్తున్నారు పిల్లలకు పిల్లలు పాయింట్స్ బుద్ధిలో చక్కగా ధారణ చేసుకోవాలి, చదువు రెగ్యులర్ గా చదువుకుంటూ ఉండాలని. अगर कोई कारण से सवेरे नहीं आ सकते तो दोपहर को आ जाना चाहिए, किसको तंग भी नहीं करना है, सारा दिन पड़ा है. ఒకవేళ ఏ కారణంగా ఉదయం క్లాసులో మీరు ఈ చదువుకోలేకపోతే, మురళి వినలేకపోతే మధ్యాహ్నమో సాయంత్రమో ఏదో ఒక సమయంలో ఈ చదివేసుకోవాలి. ఎవరికి బాధ పెట్టే అవసరం కూడా లేదు. రోజంతా టైం ఉంది కదా, ఏ టైంలోనైనా మీరు మురళి వచ్చి చదువుకోండి. సెంటర్లో కూడా कोई भी समय जाकर पढ़ना है. ये बच्चियां सुबह से लेकर शाम तक सर्विस पर है, सारा दिन सर्विस स्टेशन खुले हुए हैं, कोई भी आए उनको रास्ता बताना है. ఏ సమయంలోనే వచ్చి చదువుకోవచ్చు మురళిని మీరు. అమ్మాయిలు అక్కీలు ఉదయం నుండి సాయంత్రం వరకు మీ సేవ కోసమే ఈ సర్వీస్ స్టేషన్ సెంటర్ ఓపెన్ చేసి కూర్చుంటారు. కాబట్టి ఎవరు వచ్చినా వారికి మార్గం చూపిస్తూ ఉండాలి. సేవా కేంద్రం తెరవబడి ఉంటూ అని చెప్తున్నారు బాబా. ఇప్పుడైతే లాక్డౌన్ నడుస్తుంది అనుకోండి, ఇప్పుడైతే ఎవరికి ఎంట్రీ లేదు సెంటర్లోని. पहले पहले तो बताना है, विचार करो तुमको दो बाप है, दुख में पारलौकिक बाप को याद करते हैं ना. మొట్టమొదటి ఎవరికైనా చెప్పండి, ఆలోచించండి. మీరు గుడిలో కూడా వెళ్ళి తండ్రి అని పిలుస్తున్నారంటే అర్థం ఏంటి? ఇద్దరు తండ్రులు ఉన్నారు మీకు. దుఃఖంలో పారలౌకిక తండ్రిని మీరు పిలుస్తారు, జ్ఞాపకం చేస్తారు కదా. మీ ఇంట్లో తండ్రి ఉన్నా కూడా
అని ఇలా పరిచయం ఇవ్వండి. అవి శివ బాబా कहते हैं మామేకం యాద్ కరో, మౌత్ తో సామ్నే ఖడా హై. ఇప్పుడు ఆ పారలౌకిక తండ్రి శివబాబా చెప్తున్నారు, నన్ను ఒక్కడినే జ్ఞాపకం చేసుకోండి, ఎందుకంటే మృత్యు ఎదురుగా నిలిచి ఉంది. ఈ వహి మహాభారత్ లడాయి, మహాభారత యుద్ధం అనేది అయితే రాశారో అదే వినాశన యుద్ధం, మహాభారత యుద్ధం ఇప్పుడు జరుగుతుంది అని చెప్పండి. బల్ బడే పదంపతి करोड़पति बड़े बड़े मकान आदि बनाते, परंतु वो रहने थोड़े हैं, सब टूट जाने हैं. భలే పెద్ద పెద్ద పద్మాపతులు కోట్లాధిపతులు ఉన్నారు, పెద్ద పెద్ద భవనాలు తయారు చేసుకుంటున్నారు. ఇవన్నీ ఉండిపోతాయా? ఇవన్నీ పడిపోవలసిందే అని చెప్తున్నారు బాబా. వినాశనం అవ్వాల్సి ఉంది. वो समझते कली का ही लाखों वर्ष, इनको कहा जाता है घोर अंधियारा. ఇంకా అనుకుంటున్నారు మనుషులు కలియుగం లక్షల సంవత్సరాలు ఉంటుంది అని, 40,000 సంవత్సరాలు ఇంకా ఉంటది అని అనుకోవటాన్ని ఘోర అంధకారము అంటారు. అలా కనిపిస్తుందా ఏంటి అసలు వాతావరణం? ఇంకా కొన్ని వేల సంవత్సరాలు ఉంటదని. कोई के पास पैसे है पूछते मकान बनाइए, बाबा कहेंगे पैसे है तो बल बना लो, पैसे भी तो मिट्टी में मिल जाने. కొంతమంది దగ్గర ధనం ఉంటే అడుగుతారు, ఇల్లు కట్టుకోనా బాబా అంటే, బాబా అన్న డబ్బు ఉంటే కట్టుకోండి, మట్టిలో కలిసిపోవాల్సిందే కదా డబ్బులు. ये तो टेम्परेरी है, नहीं तो ये सब पैसे भी चले जाएंगे. ఈ డబ్బు ధనము అన్ని టెంపరరీ, కట్టుకుంటే అనుభవించేస్తారు ఇంట్లో, లేకపోతే ఆ డబ్బు కూడా అలా సమాప్తి అయిపోతుంది కదా మట్టిలో. కుచ్ బి రేహేగా నీ బల్ బన్నావు, ఇవేవి మిగిలిపోయేది లేదు, మీరు దాచుకుంటే అది మీరు ఉండేది లేదు, కాబట్టి భలే ఇల్లు కట్టుకుంటామంటే కట్టుకోండి అనేవారంట బాబా. మీరు ఉస్మి గీతా పాఠశాలక ప్రబంధ రకం, ఆ ఇంటిలో గీతా పాఠశాల ఏర్పాటు చేయండి సెంటర్ నడిచేలాగా అని బాబా చెప్పేవారంట. మీరు ఉండేలాగా సెంటర్కి ఉండేలాగా లాగా. जो तुम्हारे दर पर कोई भी आए उनको शिक्षा ऐसी दो जो उनको एकदम विश्व का मालिक बना दो. तुम्हारे पास आता ज्ञान धन ही इतना कोई के पास नहीं. మీ గుమ్మంలో ఎవరొచ్చినా వారికి ఈ భిక్ష ఇవ్వండి, జ్ఞానం యొక్క భిక్ష, దాంతో వారు పూర్తి విశ్వానికి మాలికులుగా అయిపోవాలి. అలాంటి దానం ఇవ్వండి, మీ ఇల్లు కట్టుకుంటే అలా అక్కడ దానం ఇచ్చే కార్యం జరిగేలా గీతా పాఠశాల సెంటర్ ఓపెన్ చేయండి అని చెప్తున్నారు బాబా. మీ దగ్గర అపారమైన ధనం ఉంది, ఇంత ధనం ఇంకెవరి దగ్గర లేదు మానవుల దగ్గర. తుమ్హారే పాస్ సబ్సే షౌకర్ वो है जिनके पास बहुत ज्ञान रतन बुद्धि में भरे हुए हैं. कोई भी आए तो तुम उनकी झोली भर दो, तुम्हारे पास इतना ఖజానా है. బాబా చెప్తున్నారు, మీలోనే, బాబా పిల్లల్లోనే అందరికన్నా ధనవంతులు ఎవరు అంటే, ఎవరి దగ్గర అయితే చాలా జ్ఞానరత్నాలు బుద్ధిలో నిండుగా ఉంటున్నాయో వాళ్ళే ధనవంతులు. కాబట్టి ఎవరొచ్చినా వాళ్ళు జోలి నింపేయండి, మీ దగ్గర అంత ఖజానా ఉంది అని చెప్తున్నారు బాబా. సిర్ఫ్ ये बोर्ड लगा दो, वो तो हम आपको सदा सुखी स्वर्ग का वर्षा पाने का रास्ता बताए, परंतु बच्चों में वो नशा नहीं रहता. यहाँ नशा चढ़ता है, बाहर जाने से भूल जाता है. బాబా చెప్తున్నారు, బోర్డు పెట్టేయండి బయట. రండి సోదరులారా, మీరు వచ్చినట్లయితే సదా సుఖిగా అయ్యే స్వర్గ వారసత్వం ఎలా పొందాలో మార్గం చూపిస్తాను అని బోర్డులో రాయండి. కానీ పిల్లల్లో అంత నశ ఉండట్లేదు, ఇక్కడ విన్నప్పుడు నశ ఎక్కుతుంది, బయటకు వెళ్ళాక మర్చిపోతున్నారు అని చెప్తున్నారు బాబా. షోక్ హోనా चाहिए, कोई भी आए उनको रास्ता बताए जो बेड़ा పార్ हो जाए. కానీ అంత ఇంట్రెస్ట్ పిల్లలకి ఉండాలి, ఎవ్వరు నా గుమ్మంలో వచ్చినా వాళ్ళకి నేను మార్గం చూపించాలి. దీంతో వాళ్ళ జీవితం యొక్క నావ తీరానికి చేరిపోవాలి, దుఃఖ ప్రపంచం నుండి తీరానికి చేరిపోతుంది. నేను జ్ఞానం యొక్క 2 మహావాక్యాలు వాళ్ళకి వినిపిస్తే అనే ఇంట్రెస్ట్ మీలో ఉండాలి, ఆ నశ మీలో ఉండాలి అని చెప్తున్నారు బాబా. तुम्हारे पास बहुत भारी धनी कोई भी भिखारी आए व लखपति आए तो तुम उनको भी बहुत रतन दे सकते हो. మీ దగ్గర చాలా గొప్ప ధనం ఉంది, ఇది జ్ఞానం అనే ధనం. అందుకని ఎవరైనా భిక్షకులు మీ దగ్గర వచ్చిన అంటే, అక్కడ బయట నుండి వచ్చే డబ్బులు ఇమ్మని అడిగే ఆ భిక్షకులు కాదు బాబా చెప్పేది. లక్షలాధిపతులైనా వాళ్ళ దగ్గర జ్ఞానధనం లేదు కాబట్టి భిక్షకులే.
లక్షలాధిపతులైనా గానీ మీ ఇంట్లో అడుగు పెట్టారు. మీరు వాళ్ళ సంబంధంలో వెళ్ళాల్సొచ్చింది దేనికైనా. వాళ్ళకి కూడా చాలా రత్నాలు ఇచ్చేయాలి మీరు. ఇవ్వగలరు మీరు. జ్ఞానరత్నాలు అని చెప్తున్నారు బాబా. బాబా యహా నషా చఢాతా హై ఫిర్ సోడా వాటర్ హో జాతా హై. కానీ పిల్లలకి బాబా మురళి వినిపించి ఇంత నష ఎక్కిస్తున్నారా? మళ్ళీ ఏమవుతుంది బయటకెళ్ళి పిల్లల నష అంతా సోడా వాటర్ అయిపోతుంది అని చెప్తున్నారు బాబా. बाबा तुम्हारी अविनाशी ज्ञान रत्नों से झोली भर देते परंतु नंबर वार है किसकी तकदीर में है तो पूरी रीति धारण कर लेते సోడా వాటర్ వెంటనే పోతుంది కదా గ్యాస్ అంతా బయటకి. అలా ఇక్కడ నుండి బయటకెళ్ళి నష దిగిపోతుంది పిల్లలకు అని చెప్తున్నారు బాబా. బాబా మీ యొక్క జోలిని అవినాశి జ్ఞానరత్నాలతో నింపేస్తున్నారు. అందరికీ ఒకే టైంలో ఒకేలాగా. కానీ నంబర్ పారైపోతున్నారు. అదృష్టం కూడా సహాయం చేయాలి కదా! ఎవరికైనా అదృష్టంలో ఉంటే మాత్రం చక్కగా వాళ్ళ బుద్ధిలో ధారణ అయిపోతున్నాయి ఈ విషయాలు అని చెప్తున్నారు బాబా. बाबा कहते हैं कोशिश कर तुम निरंतर याद में रहो। ऐसे नहीं कि सेंटर में जाकर एक जगह बैठना है, नहीं चलते फिरते जो भी समय मिले बाप को याद करते रहना है। हाथ करड़े दिल अर्थात बुद्धि का योग बाप के साथ हो। बाप की याद से तुम्हारा बहुत कल्याण होगा। 21 जन्म के लिए तुम शाहूकार बन जाते हो। बेहद का बाप बेहद का वर्षा देते। भारत स्वर्ग था अब नरक है। బాబా చెప్తున్నారు ప్రయత్నించి నిరంతరం బాబా స్మృతిలో ఉండండి. అంటే సెంటర్‌కి వచ్చి కూర్చుండిపోవాలి. సెంటర్ త్రూ ఎవరైనా కూర్చొని యోగం చేయించడం, మనం అలా కదలకుండా కూర్చొని నిరంతరం యోగంలో ఉండిపోవాలి. అలా అనుకోకండి. మన యోగం అలాంటిది కాదు కదా! నడుస్తూ, తిరుగుతూ కూడా సమయాన్ని ఇటువైపు పెట్టాలి. బాబా జ్ఞాపకంలో ఉండాలి. అందుకే అంటారు కదా! హాత్ కరడే దిల్ యారడే. చేతులతో పని చేయండి. దిల్ అంటే బుద్ధి యోగం బాబాతో జోడించుకోండి. ఎందుకంటే బాబా స్మృతి ద్వారా మీకు చాలా కళ్యాణం జరుగుతుంది. 21 జన్మల వరకు షావుకారుగా, ధనవంతులుగా అయిపోతారు అని చెప్తున్నారు బాబా. బేహద్ బాబా బేహద్ వారసత్వం ఇస్తున్నారు మనకు. ఇచ్చారు కదా! ఒకప్పుడు భారతదేశం స్వర్గంగా ఉండేది. ఇప్పుడు నరకమైపోయింది. बाप कहते अब मुझे याद करो तो तुम्हारी आत्मा सत्व प्रधान बन जाएगी। बाप को याद करेंगे तो नशा చడేగా. బాబా చెప్తున్నారు ఇప్పుడు నన్ను మీరు జ్ఞాపకం చేసుకున్నట్లయితే మరలా మీ ఆత్మ సతో ప్రధానంగా తయారైపోతుంది. బాబాని జ్ఞాపకం చేస్తే నష కూడా ఎక్కిపోతుంది మీకు అని చెప్తున్నారు బాబా. हमारे जैसे धनवान सृष्टि में कोई नहीं है। बाप ही याद नहीं होगा तो धन कहाँ से आएगा? బాబా స్మృతిలో కూర్చుంటే మా లాంటి ధనవంతులు ఈ సృష్టిలో ఇంకెవరు లేరు అనే నష మీకు ఎక్కిపోతుంది అన్నాడు బాబా. బాబాయే జ్ఞాపకం లేకపోతే ధనం ఎక్కడి నుండి మీకు వస్తుంది అంటున్నారు బాబా. నష లేదు, ధనము లేదు, వారసత్వం లేదు, बाबा स्मृति लेखपोते। स्वर्ग में तो तुम बच्चों को अपार सुख मिलता है। शास्त्रों में तो कितनी दंत कथाएं लिख दी हैं। స్వర్గంలో పిల్లలు మీకు అపారమైన సుఖం లభిస్తుంది. కానీ శాస్త్రాల్లో ఎన్ని దంత కథలు, కట్టు కథలు రాసేస్తారు. అక్కడ కూడా దుఃఖాలు, నరకం ఉన్నట్టు. गाते भी है राम राजा राम प्रजा धर्म का उपकार है। फिर कहते राम की सीता छुड़ाई गई, बंदरों की सेना ली, आगे खुद भी पढ़ते थे, कुछ भी समझते नहीं थे। గాయనం కూడా చేశారు. రామ రాజా రామ ప్రజ ధర్మ యొక్క రాజ్యం ఉండేది, ఉపకారం ధర్మం యొక్క ఉపకారం ఉండేది. రామరాజ్యంలో అని కథలు రాశారు. మళ్ళీ అలాంటి రాజ్యంలో రాముడి భార్య సీతాదేవిని దొంగతనం చేసి అపహరించి రాముడిని తీసుకెళ్ళిపోయాడు. ధర్మం ఉపకారం ఉండే రాజ్యం అది. అప్పుడు వానర సైన్యాన్ని తీసుకొని సీతాదేవిని తేవాల్సి వచ్చింది అని. ఇవన్నీ బ్రహ్మబాబా కూడా చదివారు ఈ రామాయణం, గీత అవన్నీ. కానీ ఏమీ అర్థమయ్యేది కాదు అప్పుడు అని చెప్తున్నారు బాబా. ఇప్పుడు అర్థమైంది రాముడు ఎవరు, సీత ఎవరు, వానరులు ఎవరు. సీత మనమే, వానరులు మనమే. బాబా వచ్చేసరికి కొత్త బుద్ధి అయిపోయి ఉన్నాం. రాముడు శివ బాబా, రావణుడు మనలో ఉన్న వికారాలు. అవి కితనా సమజ్ మే ఆతే. ఇప్పుడు ఎంత అర్థం అవుతుంది కదా రామాయణం మనకి. ఎలాగా ఇప్పుడు పంచవికారాలైన రావణ ఖైదులో సీత మనం దుఃఖంలో ఉన్నాము స్పష్టంగా మనం అనుభవం చేస్తున్నాం. కితనీ వండర్ఫుల్ బాతే లిఖి. కానీ ఎంత అద్భుతమైన విషయాలు రాసేసారు శాస్త్రాల్లో. కథలు ఎంత బాగా రాశారు అని చెప్తున్నారు బాబా. కళ్ళకు కట్టినట్టు ఇంత బాగా రాశారు కథలు.
बाप कहते हैं मुझे प्रकृति का आधार लेना पड़ता है। त्रिमूर्ति में भी ब्रह्मा विष्णु शंकर दिखाते, परंतु ये भी समझते नहीं कि విష్ణు కోని कहाँ के रहने वाले हैं. బాబా చెప్తున్నారు నేను కూడా ప్రకృతి ఆధారం తీసుకుని రావాల్సి వస్తుంది. అందుకే త్రిమూర్తుల్ని కూడా చూపించారు భక్తి మార్గంలో. బ్రహ్మ విష్ణు శంకరుడు అని చూపిస్తారు. కానీ దీని అర్థం కూడా మనుషులకు తెలియదు. విష్ణు ఎవరు అనేది తెలియదు. कहाँ के रहने वाले, विष्णु ఎక్కడ నివసించేవాడు. विष्णु के मंदिर को नर नारायण का मंदिर कहते, परंतु अर्थ कुछ भी नहीं समझते. విష్ణు మందిరాన్ని నరనారాయణ మందిరము అంటారు, కానీ అర్థమేమి తెలియదు మనుషులకు. विष्णु के ये दो रूप लक्ष्मी नारायण जो सत्युग में राज करते थे, अभी तुम मनुष्य से देवता बन गए. विष्णु యొక్క రూపం అంటే లక్ష్మీ నారాయణ ఇద్దరు కలిసి ఉన్న రూపం విష్ణు చతుర్భుజ రూపం. సత్యగల వీరిద్దరు రాజ్యం చేసేవారు, అందుకే వాళ్ళ రూపాన్ని పెట్టి పూజిస్తున్నాము. ఇప్పుడు మీరు మనుషుల నుండి ఇటువంటి దేవతలుగా తయారవుతున్నారు అని చెప్తున్నారు బాబా. कोई भी आई तो बोलो ये ब्रह्मा कुमार कुमारियां हैं, तो प्रजापिता ब्रह्मा सबका बाप हुआ, बहुत ढेर की ढेर प्रजा है. नाम तो सुना है ना, भगवान ने ब्रह्मा द्वारा ब्राह्मण रचे, बाप ने जरूर बच्चों को वर्षा तो दिया होगा ना. तुम बच्चों को विश्व का मालिक बनाते, तुम शिव बाबा से वर्षा పాతే హో. ఎవరు వచ్చిన వాళ్ళకి ఇదే చెప్పండి, బ్రహ్మ కుమార్ కుమారీలు అని విన్నారు కదా మీరు. ఇంతమంది బ్రహ్మ కుమార్ కుమారీలకు తండ్రి బ్రహ్మ, ప్రజాపిత బ్రహ్మ అయ్యారు కదా. అంటే చాలా మంది ప్రజలు రక్షింపబడుతున్నారు. అందుకే శాస్త్రాల్లో మీరు పేరు కూడా విన్నారు కదా, భగవంతుడు బ్రహ్మ ద్వారా రచన చేశారని, బ్రాహ్మణ రచన చేస్తున్నారు ఇప్పుడు. బీకే బ్రహ్మ కుమార్ కుమారి వీళ్ళ ద్వారా మళ్ళీ మొత్తం సృష్టి రచన తయారవుతుంది అని ఇలా పరిచయం ఇవ్వండి. రచించటం ఒక్కటే కాదు, వారసత్వం కూడా ఇస్తారు కదా తండ్రి. కాబట్టి పిల్లలు విశ్వానికి మాలికులుగా తయారు చేస్తున్నారు పిల్లల్ని ఇక్కడ అని ఇలా పరిచయం చెప్పొచ్చు మనం. శివబాబా నుండి వారసత్వం పొందుతున్నారు మీరు. ఏకే లౌకిక్ బాప్, దూసరా है पारलौकिक बाप. अब ये तुमको अलौकिक बाप मिला है, ये तो जौहर ही था, ये थोड़ी ही कुछ जानता था. इनके लिए कहते कि इनके बहुत जन्मों के अंत के जन्म के भी अंत में इनमें प्रवेश करता हूँ. ఒకరు లౌకిక తండ్రి, శరీరానికి జన్మించే తండ్రి, ఇంకొకరు పారలౌకిక తండ్రి శివ బాబా భగవంతుడు పరమాత్మ. మరి ఇక్కడ మీకు అలౌకిక తండ్రి కూడా లభించారు సంగమయుగంలో. ఎవరైతే శివ బాబాతో మనకు సంబంధం ఏర్పరిచారు, మీడియేటర్, అతడు అలౌకిక తండ్రి అయ్యారు. బ్రహ్మ బాబా ప్రజాపిత. అతడు ఒక వజ్రాల వ్యాపారిగా ఉండేవారు. ఈయనకు కూడా ఏమైనా తెలుసా ఏంటి ఇదంతా జరుగుతుంది అనేది తెలియదు బ్రహ్మ బాబాకు. इनके लिए कहते कि इनके बहुत जन्मों के अंत के जन्म के भी अंत में इनमें प्रवेश करता. ఇతని కోసమే శివ బాబా చెప్తున్నారు ఏంటంటే ఇతని యొక్క చాలా జన్మల అంతిమ జన్మ ఇది. అందులో కూడా ఆఖరు సమయం, వయసు అయిపోయి ఆఖరి సమయంలో ఉంటారు అతడు. అప్పుడు ఇతనిలో నేను ప్రవేశించి వస్తున్నాను అని చెప్తున్నారు బాబా. ఇతని యొక్క వానప్రస్థ అవస్థ అంటారు. वानप्रस्थी बनने का रिवाज भी भारत में है. 60 वर्ष के बाद गुरु के पास चले जाते, बाप इनमें प्रवेश कर कहते हैं अब तुमको घर चलना है. అంటే బ్రహ్మ బాబా అనేక జన్మలు తీసుకుని ఆఖరి జన్మలో కూడా 60 సంవత్సరాల వయసు కంప్లీట్ అయి ఉంది శివ బాబా వచ్చేటప్పటికి. అంటే వానప్రస్థం 60 సంవత్సరాలు పూర్తవడము, శివ బాబా రావడము, బ్రహ్మ బాబా వానప్రస్థవస్థకు చేరుకున్నారు. అంటే ముక్తిధామానికి వాణి నుండి అతీతంగా వెళ్ళే పురుషార్థం చేస్తున్నారు. శివ బాబాని గురువుగా పొంది, గురువు ద్వారా సద్గతిలో వెళ్ళే పురుషార్థం. అందుకే భక్తి మార్గంలో 60 సంవత్సరాల వయస్సు నుండి వానప్రస్థంలో వెళ్ళడం అనే ఒక సిస్టమ్ భారతదేశంలో తయారైంది. ఎందుకని బ్రహ్మ బాబాలో 60 సంవత్సరాలు పూర్తయిన వయసులో శివ బాబా రావడం వల్లనే అది ఒక సిస్టమ్ భారతదేశంలో తయారైంది. 60 సంవత్సరాలు కంప్లీట్ అయ్యాక గురువుల దగ్గరికి వెళ్ళిపోవాలి అని. వాస్తవానికి శివ బాబా ఈ బ్రహ్మ బాబాలో ప్రవేశించి చెప్తున్నారు ఇప్పుడు మీరు ఇంటికి వెళ్ళిపోవాలి, తీసుకెళ్ళటానికి నేను వచ్చాను అని. ఇదే వానప్రస్థం.
मुक्ति सब चाहते, परंतु मुक्ति को जानते कोई भी नहीं, బ్రహ్మ में లీన్ तो कोई हो नहीं सकते. ముక్తి అందరూ కావాలనే అనుకుంటారు కానీ ముక్తి అని దేన్ని అంటారు, ముక్తి అంటే ఏంటో ఎవరికి తెలియదు. ఎందుకంటే కొంతమంది అనుకుంటారు భక్తులు అక్కడికి వెళ్ళి లీనమైపోతాం, అది ముక్తి అనుకుంటారు. కానీ బ్రహ్మతత్వంలో లీనమైపోరు, వెళ్ళి నివసిస్తారు అక్కడ అని చెప్తున్నారు బాబా. కాబట్టి ముక్తి అంటే ఏంటి, దుఃఖాల నుండి ముక్తి, కర్మ బంధాల నుండి ముక్తి, పునర్జన్మల నుండి, దుఃఖం యొక్క జన్మల నుండి ముక్తి కలిగించి శాంతిగా కూర్చోపెడతారు బాబా పరంధామను. కలిసిపోవడం ఇక్కడ విలీనం ఎప్పుడు ఉండదు, మళ్ళీ పాత్ర చేయడానికి దిగి రావాలి. ఏతో సృష్టిక చక్ర ఫిరుతా హీ రేతా, ఈ సృష్టి చక్రం తిరుగుతూనే ఉంటుంది, ఎవరు అక్కడ లీనం అయిపోవడం లేదు. సబ్కో పాట బచానా హై, ఈ చక్రంలో అందరూ పాత్ర అభినయించవలసి ఉంటుంది. కేతే హే బహుళ కి ఇష్ట జగర్ ఫిర్ రిపీట్ ఏ అనాది రమ బనా హువా హై. ఒకవైపు చెప్తారు కూడా ప్రపంచ చరిత్ర భౌగోళికం రిపీట్ అవుతూ ఉంటుంది అని. అంటే లీనమైపోవడం అనేది లేదనే కదా అర్థం. మళ్ళీ అందరూ పాత్రలో వస్తూ ఉండాలి. ఇది అనాది డ్రామ తయారైపోయింది. 84 జన్మం కా పాఠ్ తుమ్కో బజానా హీ, ఏ జ్ఞాన్ డాన్స్ అవుతాయి. 84 జన్మల పాత్ర మీరు అభినయించవలసి ఉంది. ఇది జ్ఞాన డాన్స్ జరుగుతుంది ఇక్కడ. రోజు మురళి వినడం అంటే ఏంటి, జ్ఞాన డాన్స్ చేస్తున్నాం మన మనసుతో. वो लोग थे डमरू दिखाते, अब सूक्ष्म वतनवासी शंकर डमरू कैसे बजाएगा, అందుకే శివుడు డాన్స్ చేసేవాడని చెప్తారు కదా. డమరు వాయించేవాడు డాన్స్ చేసేవాడు అని చూపిస్తారు. జ్ఞానం యొక్క డమరు ఇది. అంతేగాని సూక్ష్మవతనంలో ఉండే శంకరుడు డమరు ఎలా వాయిస్తారు? బాబా రోజు మనకు వినిపించే మురళి జ్ఞాన డమరు. మరి నాట్యం చేసేలాగానే వింటున్నారా మురళి వినేటప్పుడు? నిద్రపోతూ తల ఊగిపోతూ కింద కొడుతూ ఆ డాన్స్ చేయకండి. మనస్సులో అమితమైన ఆనందాన్ని అనుభవించి మన ఒళ్ళు గగ్గరు చెందేలా పులకరించేలా అంత ఆనందాన్ని అనుభవిస్తూ మనం మురళి వింటామే, అది జ్ఞాన డాన్స్ చేయటం అని అంటారు. అలాగే శ్రీకృష్ణునితో చేసే రాసలీలుగా కూడా దీన్ని వర్ణించారు. बाप ने समझाए तुम बंदर में चलते तो तुम बंदरों की సేనాని. బాబా చెప్తున్నారు, కోతి బుద్ధిలాగా అయిపోయారు కదా మీరు నేను వచ్చేటప్పటికి. కోతి బుద్ధి అంటే కోతిలో వికారాలు ఎక్కువ ఉంటాయి, అలాగా వికారాలకు వశం అయిపోయారు. కోతి కంటే హీనంగా ఎక్కువ అయిపోయి మనుషుల్లో వికారాలు, అందుకే కోతి బుద్ధి అయిపోయి ఉన్నారు కదా నేను వచ్చేటప్పటికి అంటున్నారు బాబా. అటువంటి మిమ్మల్ని వానర సైన్యంగా నేను తీసుకున్నాను నా దగ్గర అని చెప్తున్నారు శివబాబా. तुम्हारे आगे बाबा ज्ञान का डमरू बजा रहे हैं. పోతే పోయినా మీ ఎదురుగా శివ బాబా జ్ఞాన డమరు వాయిస్తున్నారు. కోతి నాడిస్తారు కదా డమరు వాయిస్తూ, శివుడు డమరు వాయించినట్టు చూపిస్తారు. ఇంకోటి కోతులు నాడించేవారు కూడా డమరు వాయిస్తారు. వీధిలో కోతుల్ని తెచ్చి డమరు వాయిస్తుంటే కోతి డాన్స్ చేస్తుంది చూడండి. అలాగా మనం కోతి అయిపోయి ఉన్నాం, బాబా రోజు మన ఎదురుగా మురళి వినిపించి డమరు వాయించి డాన్స్ చేయిస్తున్నారు. तुमको ज्ञान देते, डमरू వాయించడం అంటే జ్ఞానం ఇస్తున్నారు మనకు. అవి తుమ్హారీ సూరత్ और सीरत दोनों पलटा रहे हैं. ఇలా రోజు జ్ఞాన డమరు వాయించి జ్ఞానం ఇచ్చి మన రూపము కోతి నుండి, కోతి బుద్ధి నుండి మన రూపాన్ని, మన గుణాలను రెండింటినీ కూడా మన నడవడికను పరివర్తన చేసేస్తున్నారు బాబా. काम चिता पर बैठ तुम काले हो गए हो, बाबा फिर तुमको ज्ञान चिता पर बिठाए, सूरत और सीरत दोनों पलटाए, सामरे से गोरा बना देते. కామ చిత్త పైన కూర్చొని నల్లగా అయిపోయారు మీరు. బాబా వచ్చి జ్ఞాన చిత్త మీద కూర్చోపెట్టి మీ రంగు రూపము నడవడిక అన్నీ కూడా నల్లగా అయిపోయిన వారిని, బొగ్గులాగా అయిపోయిన వారిని మళ్ళీ సుందరంగా తెల్లగా తయారు చేసేస్తున్నారు. యహా బాబా కితనా నషా చరాతే ఫిర్ నషా కుమ్ క్యూ హోనా చాహియే. ఇక్కడ బాబా ఎంత నష ఎక్కిస్తున్నారు కదా, మళ్ళీ ఈ నష ఎందుకు తగ్గిపోతుంది మీకు అంటున్నారు బాబా. తగ్గిపోకూడదు బయటకు వెళ్ళాక, ఇదే నష స్థిరంగా ఉండిపోతే పురుషార్థం మంచిగా ముందుకి వెళ్ళిపోతుంది. లేకపోతే బాబా ఎంత ప్రయత్నించాలి, చూడవాట లేకపోతే మళ్ళీ మురళికి వచ్చేటప్పుడు మళ్ళీ ఎక్కిస్తారు గ్యాస్ బాబా నష ఎక్కాలని. మళ్ళీ పిల్లలు బయటకు వెళ్ళగానే చూడబట్ట అయిపోతుంటే బాబాకు శ్రమే, మనకి పురుషార్థన శ్రమే.
కొంతలో కొంతైనా నిలబెట్టుకోవాలి కదా ఈ నశ. పూర్తిగా సోడా వాటర్ లాగా బయటకు వచ్చకుండా. అందుకని అమృత వేళ యోగం, సాయంత్రం యోగం ఇది పెట్టుకున్నాం. ఆ నశ కంటిన్యూటీ కొంత మనకు ఉండడానికి. ఇది కాకుండా దినచర్యలో కూడా బాబా చెప్తున్నారు కదా, హాత్ కారడే దిల్ యారడే, చేతులతో పని చేయండి, బుద్ధి బాబా స్మృతిలో పెట్టి నశలో ఉండండి. अच्छा, मीठे मीठे सिक्के लदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते। धारणा के लिए मुख्य सर। फर्स्ट पॉइंट, बाप ने जो अतः ज्ञान का दान दिया है उसे धारण कर स्वयं भी शौकार बनना है और सबको दान भी करना है। जो भी आई उसकी झोली भर देनी है। బాబా ఏదైతే అపారమైన జ్ఞాన ధనం ఇచ్చారో దానిని ధారణ చేసుకొని స్వయం కూడా ధనవంతులుగా తయారవ్వాలి మరియు అందరికీ దానం కూడా చెయ్యాలి. ఎవరు వచ్చినా వారి జోలిని నింపేయాలి జ్ఞానధనంతో. सेकंड पॉइंट, बाप की याद से ही कल्याण होना है, इसलिए जितना हो सके चलते रहते बाप की याद में रहना है. బాబా స్మృతి ద్వారానే కళ్యాణం జరగాలి. అందువలన ఎంత వీలు ఉంటే అంత నడుస్తూ తిరుగుతూ కూడా బాబా స్మృతిలో ఉండాలి. సర్వ సంబంధం की रचना एक बाप से लेनी. సర్వ సంబంధాల యొక్క రసము ఒక్క బాబా నుండే తీసుకోవాలి. वरदान, सारे वृक्ष की नॉलेज को स्मृति में रख तपस्या करने वाले सच्चे तपस्वी व सेवाधारी भव. మొత్తం వృక్షం యొక్క జ్ఞానము స్మృతిలో ఉంచుకుని తపస్సు చేసేటటువంటి సత్యమైన తపస్వి మరియు सत्यमेन सेवाधारी का कंडी. सारे वृक्ष की नॉलेज को स्मृति में रखा तपस्या करने वाले सच्चे तपस्वी व सेवाधारी भव. మొత్తం వృక్షం యొక్క జ్ఞానం స్మృతిలో ఉంచుకొని తపస్సు చేసేటటువంటి సత్యమైన తపస్విలు మరియు సేవాధారిగా కండి. భక్తి మార్గ में दिखाते कि तपस्वी वृक्ष के नीचे बैठकर तपस्या करते. భక్తి మార్గంలో చూపిస్తారు తపస్వీలు వృక్షం కింద కూర్చొని తపస్సు చేస్తూ ఉంటారు అని మనము కథలో విన్నాం. రియల్ చెట్టు కింద కూర్చొని తపస్సు చేస్తారు కదా ఋషులు. इसका भी రహస్యం, చెట్టు కింద కూర్చొని ఎందుకు తపస్సు చేస్తారు ఋషులు, దీనికి రహస్యం ఉంది. आप बच्चों का निवास इस सृष्टि रूपी कल्प वृक्ष की जड़ में है. ఎందుకంటే శివబాబా వచ్చే ప్రతి మన చేత తపస్సు చేయిస్తారు. బాబా వచ్చాక బేహద్ వైరాగ్య తపస్సు ప్రారంభిస్తాం మనం. అప్పుడు పిల్లలు మీ యొక్క నివాస స్థానం ఎక్కడ ఉంటుంది? కల్పవృక్షం, సృష్టి రూపి కల్పవృక్షం కింద వేళ్ల స్థానం మీద సంగమయుగంలో కూర్చుంటారు కదా వేళ్ల భాగంలో. అందుకే మిమ్మల్ని చూసి సిస్టమ్ స్టార్ట్ అయింది. చెట్టు మొదల దగ్గర కూర్చొని మొదలకి అనుకొని కూర్చొని తపస్సు చేస్తారు ఋషులు. వృక్ష కి నీచే बैठने से सारे वृक्ष की नॉलेज बुद्धि में स्वतः रहती. వృక్షం కింద కూర్చోవడం వల్ల మొత్తం వృక్షం యొక్క జ్ఞానం బుద్ధిలో స్వతహాగా ఉంటుంది. तो सारे वृक्ष की नॉलेज स्मृति में रख साक्षी होकर इस वृक्ष को देखो. కాబట్టి మొత్తం వృక్షం యొక్క జ్ఞానం స్మృతిలో ఉంచుకొని సాక్షిగా ఉంటూ ఈ వృక్షాన్ని చూడండి. तो ये नशा खुशी दिलाएगा और इससे बैटरी चार्ज हो जाएगी. కాబట్టి ఈ నశ ఖుషి కలిగిస్తుంది మనకు. దీంతో బ్యాటరీ కూడా ఛార్జ్ అయిపోతుంది. సాక్షిగా ఉంటూ వేళ్ళ స్థానంలో కూర్చొని వృక్షాన్ని సాక్షిగా చూస్తూ మనం శక్తి ఇచ్చి పాలన ఇస్తే సేవ చేస్తే ఏమవుతుంది? ఈ నశ ఖుషి కలిగిస్తుంది మనకి. మన బ్యాటరీ కూడా ఛార్జ్ అయిపోతుంది. ఫిర్ సేవ కర్తే భీ తపస్య సాథ్ సాథ్
తర్వాత సేవ చేస్తూ కూడా తపస్సు తోడుగా అయిపోతుంది మీది అని చెప్తున్నారు బాబా. स्लोगन, तन की बीमारी कोई बड़ी बात नहीं, लेकिन मन कभी बीमार ना हो. తనువుకి వచ్చే అనారోగ్యం పెద్ద విషయమేమీ కాదు, కానీ మనస్సు ఎప్పుడు రోగిగా కాకుండా చూసుకోండి. తనువు యొక్క రోగం పెద్ద విషయం, సమస్య కాదు, కానీ మనస్సు ఎప్పుడు రోగిగా కాకుండా ఉండాలి. అచ్చా, బాబా ఈరోజు ముఖ్యంగా జ్ఞాన రత్నాలు ఇస్తున్నాను, అవి పంచిపెట్టండి. ఎవరొచ్చినా ఖాళీగా వెళ్ళిపోకూడదు. మీ గుమ్మని అడుగు పెట్టాక ఈ జ్ఞాన ధనం దానం ఇచ్చేయండి అని చెప్తున్నారు బాబా. సర్వ సంబంధాల సక్రీన్ నేను కాబట్టి నన్నే జ్ఞాపకం చేసుకోండి, దుఃఖం ఇచ్చే సంబంధాలను ఎవరిని జ్ఞాపకం చేయకండి అంటున్నారు బాబా. 63 జన్మల లెక్కాచారం సమాప్తి కావాలంటే ఒక బాబాతోనే సర్వ సంబంధాలు జోడించాలి. ఆ శరీరే బాబాతో కనెక్ట్ అయి ఉండాలి. శరీరాన్ని కూడా మార్చేంత స్మృతి చెయ్యండి, అప్పుడే ఈ కర్మలు వినాశనం అవుతాయి అని చెప్తున్నారు బాబా. మీరు ధనవంతులు కావాలి, జ్ఞాన ధనంతో ఇతరుల జోలిని కూడా నింపేయాలి. బాబా స్మృతి ద్వారానే కళ్యాణం జరిగేది ఉంది కాబట్టి నడుస్తూ తిరుగుతూ కూడా బాబా స్మృతిలో ఉండే పురుషార్థం చెయ్యండి. ఈ నష రోజంతా స్థిరంగా ఉంచుకునే పురుషార్థం చెయ్యండి అని బాబా చెప్తున్నారు. బయటకు వెళ్ళాక నష దిగిపోకుండా చూసుకోండి, సోడా వాటర్ అయిపోకుండా. రామాయణ యొక్క రహస్యం ఇప్పుడు మీ బుద్ధిలో ఉంది. సత్యమైన రాముడు శివబాబా, సీత మనము, రావణుడు అంటే వికారాలు ఖైదులో పడి వికారాలకు వశమైపోయి కోతి బుద్ధి అయిపోయింది. ఇప్పుడు బాబా వచ్చి జ్ఞాన డమరు వాయించి డాన్స్ కూడా చేస్తున్నారు కోతి అయిపోయిన మన చేత. ఇంకా మనం సీరత్ అంటే మన బుద్ధిని, మన గుణాలను, మన రూపాన్ని కూడా మార్చేస్తూ ఉన్నారు బాబా. కోతి నుండి ఏమైపోతున్నా మందిరానికి యోగ్యులుగా దేవి సీత, దేవి లక్ష్మి అయిపోతున్నాం మనం నారాయణుడిగా. నల్లగా ఉన్న వాళ్ళని తెల్లగా అయిపోతున్నాం. కాబట్టి ఇదే జ్ఞాన డాన్స్ ఇక్కడ జరుగుతున్నది. బాబా వాయించేది జ్ఞాన డమరు అని చెప్తున్నారు బాబా. ఇంకా ఏం చెప్తున్నారు, వృక్షం యొక్క జ్ఞానం బుద్ధిలో పెట్టుకుని తపస్సు చేసేయాలంటే సత్యమైన తపస్సు, తర్వాత సత్యమైన సేవాదారి కండి. వేళ భాగంలో కూర్చొని మీ తపస్సుతో వృక్షానికి శక్తి ఇవ్వండి. దీని ద్వారా మీ తపస్సు అయిపోతుంది, మీరు కూడా చార్జ్ అయిపోతారు అని చెప్తున్నారు బాబా. నిన్న అమృత వేళ యోగంలో అదే అనుభవం చేస్తాం కదా మనం, కల్పవృక్షంకి ఎలా శక్తి ఇవ్వాలి అని. తను రోగంతో ఉన్నా పెద్ద సమస్య కాదు, అది ఎలాగోలా తను నడిపించుకొని కొంత ఈడ్చుకోగలం. తక్కువ చేసుకోవటానికి కూడా రోగం యొక్క పర్సంటేజ్ ప్రయత్నించగలం, కానీ మనసు ఎప్పుడు రోగి కాకూడదు. ఇది చూసుకోండి. మనసు దృఢంగా ఉండాలి, ఉల్లాస ఉత్సాహాలతో ఉండాలి, సాహసంతో ఉండాలి. మనసు తపనతో నిండి ఉండాలి. ఇప్పుడు దాన్ని తక్కువ కాకుండా చూసుకోండి, అప్పుడు మనసు రోగి కాదు. అచ్చా, ఈరోజు మమ్మ పాయింట్, మమ్మలో ఉన్న విశేషత 16వ పాయింట్, गंभीरता का गुण जो सर्व गुणों की खान है उसका प्रत्यक्ष स्वरूप मम्मा में देखा. గంభీరత అనే గుణము సర్వగుణాలకు ఘని, సర్వగుణాల యొక్క ఘని, దాని యొక్క ప్రత్యక్ష స్వరూపం. గంభీరత అంటే ఏంటి, దాని యొక్క ప్రత్యక్ష స్వరూపం మమ్మలో చూసాము. ममता वाली माँ नहीं, अच्छी माँ, టీచర్, గురువు చేసి మా మమకారాలు చూపించి మమకారాలు చిక్కుకొని చేసే అలాంటి మాగా ఉండేవారు కాదు మమ్మ. ఒక మంచి మా, ఒక మంచి టీచర్, ఒక మంచి గురువు లాగా ఉండేవారు మమ్మ. మా ఖుద్కే సూరత్ సే సిఖానే వాली మా, స్వయం యొక్క రూపం ద్వారానే నేర్పించే तल्लीगा ఉండేవారు. गंभीरता और धैर्यता के कारण मम्मा में समाने और समेटने की शक्ति थी. गंभीरता మరియు ఓర్పు ఉన్న కారణంగా
మమ్మాలో ఇముడ్చుకునే శక్తి, సర్దుకునే శక్తి బాగా ఉండేవి. समाने और समेटने के कारण मम्मा सहनशीलता की मूर्ति थी. విషయాలను ఇముడ్చుకోవటం మరియు సర్దుకునే శక్తి ఉన్న కారణంగా మమ్మ సహనశీలత మూర్తిగా ఉండేవారు. हमें भी सहनशीलता का गुण धारण कर अपने स्वभाव को शांत और शीतल बनाना है. మనం కూడా మమ్మ మాదిరిగానే సహనశీలత గుణం ధారణ చేసుకొని మన స్వభావాన్ని శాంతిగా మరియు శీతలంగా తయారు చేసుకోవాలి. ఓం శాంతి. जाने सुनाता अपने जैसा बनाता, जाने सुनाता अपने जैसा बनाता, सत्यम शिवम सुंदर शिव है, सत्यम शिवम सुंदर शिव है, खुद के जैसा बनाता, ज्ञान सुनाता अपने जैसा बनाता, ज्ञान सुनाता अपने जैसा बनाता. ज्ञान की गलियां, मन में मधुबने ज्ञान की गलियां, दिव्य गुणों के फूल और कलियां, दिव्य गुणों के फूल और कलियां, बाबा से मिल हर चेहरा है मुस्काता, बाबा से मिल हर चेहरा है मुस्काता, ज्ञान सुनाता अपने जैसा बना.